నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్డౌన్ స్టార్ట్. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రలోభాల పర్వం. ఓటుకు నోటు ఎరవేస్తున్న రాజకీయ పార్టీలు. పలు జిల్లాల్లో గాలివాన పిడుగుపాటుపై సీఎం రేవంత్ ఆరా. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశం. పులివెందులలో జగన్, మంగళగిరిలో పవన్. ఓటు హక్కు వినియోగించుకోనున్న నేతలు. కాంగ్రెస్ నేత మధుయాష్కి ఇంట్లో తనిఖీలు. డబ్బులు పంచుతున్నారనే కంప్లైంట్తో సోదాలు. ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం. 2 ఆసుపత్రులకు మెయిల్ పంపిన ఆగంతకులు. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ బూత్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. దాన్ని 6:30 కల్లా ముగించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు. ఇక ఏపీలో తొలిసారి భారీగా వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సున్నితమైనవిగా గుర్తించారు. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. 17 ఎంపీ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది. సెక్టార్ల వారీగా ఈవీఎంలను పంపిణీ చేశారు. భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. దాన్ని 6:30 కల్లా ముగించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు. బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళలున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 45 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మెదక్ ఎంపీ సీటులో 44 మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ బరిలో అత్యల్పంగా 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,000 మంది ఓటర్లుంటే వారిలో యువ ఓటర్లు 9,20,000 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో సమస్యాత్మక కేంద్రాలు 9,900 ఉన్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం తెలంగాణలో 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొత్తం 73,414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మందిలోపే ఓటర్లు ఉండటం విశేషం.
ఏపీలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు ఎన్నికల్లో విధుల్లో ఉన్నాయన్నారు. 1+5 persons ఉంటారు అండ్ టోటల్ 6 persons. ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, 4 పోలింగ్ ఆఫీసర్స్. సో మనకు 46,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 2,80,000 ప్లస్ 20% సిబ్బంది, 3,20,000 వరకు ఓన్లీ పోలింగ్ పనులకే పని చేస్తున్నారు. దీంతోపాటు మళ్ళీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోలీస్ అరేంజ్మెంట్, పోలీస్ తర్వాత రిమైనింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ అంతా కలిపి 1,06,000, సుమారుగా 5,20,000 వరకు టోటల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయీస్ ఈ మొత్తం ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి పోలింగ్ టీంలో 1+5 persons ఉంటారు అండ్ టోటల్ 6 persons. ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, 4 పోలింగ్ ఆఫీసర్స్. సో మనకు 46,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సుమారుగా. హైదరాబాద్లో జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి రొనాల్డ్ రాజ్. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని రొనాల్డ్ రాజ్ తెలిపారు. వచ్చినాయి. సో ఈసారి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ తక్కువ పడిందో అక్కడన్నీ కూడా మా సెక్టర్ ఆఫీసర్స్ కానీ, బిఎల్ఓ సూపర్వైజర్స్ కానీ, బిఎల్ఓస్ కానీ మరొకసారి వెళ్ళి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఓటు ఉంది, దయచేసి రండిని గుర్తించడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా ఈసారి ముందు నుంచే మనకు వాళ్ళకి పంచడం జరిగినాయి. అలాగే మనకు స్టిక్కర్ క్యాంపెయిన్ అని పెట్టి ప్రతి ఇంట్లో కూడా మనం 13వ తారీఖు ఓటేయడానికి రండి అని ఒక స్టిక్కర్ కూడా పెట్టడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఓటర్స్కి ఒక ఇంటికి ఒకటి అని ఇవ్వడం జరిగినాయి. ప్లస్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ, లేదంటే మన సెలబ్రిటీ క్యాంపెయిన్స్ కానీ, 5K రన్స్, 2K రన్స్, మన మొత్తం హోర్డింగ్స్ మొత్తం కూడా మనకు 13(5)కి సంబంధించిన హోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగినాయి. ఈసారి డెఫినెట్గా ఓటు శాతం. తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 186 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. ఇది స్టేట్ పోలీస్, స్టేట్ ఆర్మ్ పోలీస్, తర్వాత నేబరింగ్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. తమిళనాడు నుంచి 3 కంపెనీస్ వచ్చినాయి. ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు నుంచి హోమ్ గార్డ్స్ కూడా వచ్చినాయి. సో అందరి కలిపి అబౌట్ 1 lakh plus security personnel will be deployed. This includes 164 companies of paramilitary forces kuda, and we have about 350 Naxal affected polling locations, and also about 3,000 sensitive and critical locations. So local situation study చేసి ఎంత బందోబస్తు కావాలా అదే ప్రకారం. ఎన్నికల వేళ అభ్యర్థుల గుండెల్లో క్రాస్ ఓటింగ్ గుబులు రేపుతోంది. గుర్తు కన్ఫ్యూజన్ ఎక్కడ తమ కొంప ముంచుతుందోననే టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఏపీ లీడర్లు మరింత కలవరపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కోలాహలం నెలకొంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, ఏపీలో 175 అసెంబ్లీ, 27 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులనైతే క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. ఒకరికి వేసే ఓటు మరొకరికి వేస్తే అన్న ఆందోళన వెంటాడుతోంది. ఇక ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న కారణంగా ఓటింగ్ విషయంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. ఒకే గుర్తు 2 అభ్యర్థులకు కేటాయించడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే
గుర్తును పోలిన గుర్తు ఉండటం వల్ల కూడా క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఇక క్రాస్ ఓటింగ్ వల్ల గెలిచే అభ్యర్థి ఓడిపోవడం, ఓడిపోయే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే క్రాస్ ఓటింగ్ నేతలను టెన్షన్కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఈవీఎంలలో వయోజనుడు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే అదే గుర్తు లోక్సభ ఎన్నికల్లో మరో వ్యక్తికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక ఓటర్ కన్ఫ్యూజన్ అయితే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ షాక్ తగిలినట్లే, తమకు రావాల్సిన ఓటు మరొకరికి లెక్కల్లోకి వెళ్ళినట్లే. అందుకే క్రాస్ ఓటింగ్పై నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ ఓటమికి క్రాస్ ఓటింగ్ అడ్డు తగులుతుందోననే భయం వెంటాడుతోంది. ఇక తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ ఏరియాలో పార్టీ ప్రభావం లోక్సభ ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక పార్టీకి చెందిన వారైతే కనుక మరో పార్టీ ఎంపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ సెగ తగిలే ఛాన్స్ ఉంది. ఇలాంటి కారణాల వల్లే నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రచార పర్వం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. క్షేత్రస్థాయిలో ఓటర్ నాడి తెలుసుకోవడం, అసంతృప్తిగా ఉన్నవారిని తమ వైపుకు తిప్పుకోవడం పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో ప్రధాన పాత్ర. ఇక్కడ విఫలమైతే ఫలితాలు తారుమారే. అందుకే పోలింగ్కు ముందు మిగిలి ఉన్న ఈ కాస్త సమయంలో పోల్ మేనేజ్మెంట్ పార్టీలన్నిటికీ అత్యంత కీలకం. మరి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, పార్టీల వ్యూహాలేంటి ఒకసారి చూద్దాం. ఎన్నికల సమరంలో పోల్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. అందుకే ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తూనే పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించిన నేతలు ఇప్పుడు ప్రచార పర్వం ముగియటంతో ఫోకస్ అంతా పోల్ మేనేజ్ పైనే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కాని విఫలమైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ పనిలోనే మునిగిపోయాయి. అయితే ఈ ప్రక్రియ కోసం పార్టీ నేతలు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఓటర్లను ఏ, బి, సి అని 3 వర్గాలుగా విభజించి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్న అంచనాకు వస్తుంటారు. పార్టీ నేతల కుటుంబాలు, వారి బంధువులు, సన్నిహితులు, అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులను ఏ కేటగిరీలో లెక్కిస్తారు. ఇక ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లను బి కేటగిరీలో లెక్కిస్తారు. వీరికి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే వీళ్ళ ఓట్లే చాలా కీలకం. వీళ్ళు పార్టీకి ఓటేస్తే ఆ పార్టీదే విజయం. అదేవిధంగా అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నవారు సి కేటగిరీలో ఉంటారు. ఇందులో ఇతర పార్టీల మద్దతుదారులు, పార్టీ తీరు లేదా స్థానిక నేతల వల్ల అసంతృప్తితో వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారు. ఇక ఏ కేటగిరీ ఓటర్లపై పూర్తి భరోసాతో ఉన్న నేతలు బి-సి కేటగిరీలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీరి అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణాలేంటో తెలుసుకుని వారిని తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వర్గాల వారిని 2-3 విడతలుగా కలవటం ద్వారా తటస్థ ఓటర్లు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయన్న భావనలో ఉంటారు. ఇక ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే బూత్ల వారీగా ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను నియమించుకుని వారితో నిత్యం టచ్లో ఉండేలా ఏర్పాట్లను చేస్తుంటారు పార్టీ నేతలు. గ్రౌండ్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఓటర్లంతా తమకు ఓటు వేసేలా బూత్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు. బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, సభ్యులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రదింపులు జరుపుతారు. ప్రచార పర్వం ముగియగానే నేతలు పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి సారిస్తారు. కేవలం గంటల కొద్దీ సమయం మిగిలి ఉండటంతో ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తారు. గంపగుత్తుగా ఓట్లు రాబట్టుకునేందుకు కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందు కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తుంటారు. డబ్బు, ముక్క, చుక్క ఆశ చూపి ఓటు తమకు పడేలా ఎత్తులు వేస్తారు. ఇందుకోసం నమ్మకస్తులైన వారిని ఎంచుకుంటారు. అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం, ప్రచారం చేయడం ఒక ఎత్తైతే, ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను పోలరైజ్ చేసి తమకు ఓటు వేసే విధంగా చేయడం మరో ఎత్తు. అందుకే మిగిలిన కొద్ది సమయంలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తారు. విజయం దిశగా వ్యూహాత్మకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకే ఓటు వేసేలా ఎత్తులు వేస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు కావాలంటూ
ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. దీంతో ఎంవీవీ సత్యనారాయణ లిఫ్ట్ ఆపేసి గేటుకు తాళాలు వేసుకున్నారు. ఎంవీవీ ఇంటి వద్ద ఓటర్లు ఆందోళన చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. మధు యాష్కి నివాసంలో డబ్బులు డంప్ చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. మధు యాష్కి నివాసంలో డబ్బులు లభ్యం కాకపోవడంతో అధికారులు వెనుదిరిగిపోయారు. భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరిగిందని మధు యాష్కి ఆరోపించారు. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశించింది. నిన్న నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా భారీగా అభిమానులు గుమికూడారు. 144 సెక్షన్ ఉన్న జన సమీకరణ చేయడంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు కూడా అమలు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని ఫిర్యాదులు రావడంతో ఎస్పీపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. మైకులు మూగబోయినా ప్రలోభాలు మాత్రం ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మద్యం, నగదును జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఎలక్షన్ కాక పెరిగిపోవడంతో అంతే స్థాయిలో నోట్ల కట్టలు కూడా తెగుతున్నాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పార్టీలు తలమునకలయ్యాయి. ఖమ్మంలో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు ఎన్నికల విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా దేవుని తండా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఇన్నోవా కారు వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు 10 కిలోమీటర్లు చేజ్ చేసి ఆ క్రమంలో ఆ కారు పల్టీ కొట్టింది. అందులో ₹1.5 కోటి బయటపడ్డాయి. మెదక్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి రామచంద్రాపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చేతిలో ఓటరు జాబితా పట్టుకొని తిరుగుతున్న వారు జోబుల్లో నోట్ల కట్టలు పెట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్నిస్తూ ఉండగా కొందరు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దొరికిన వారు బీఆర్ఎస్కు చెందిన వారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు ప్రతిసారి. ఇదే ఒక్క ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కింద వీడియో క్యాప్చర్ అరే ఇంట్లో కలిసి వచ్చిండు అప్పుడు ఇంట్లో పెట్టి నేను ఇవన్నీ దాపెడతావు వీడియోది చేసిన పైసలు టీఆర్ఎస్ వాళ్ళు పైసలు వంచుతారు. ఇగో బూత్ లిస్ట్ ఇగో టీఆర్ఎస్ అయినా కూడా బొంబాయి కాలనీ బొంబాయి కాలనీ 111 డివిజన్ ఇగో పైసలు ఇగో పైసలు టీఆర్ఎస్ మొత్తం ఇగో ఇది స్కామ్. ప్రజలందరూ చూడాలి. ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు ప్రతిసారి. ఇదే ఒక్క ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కింద వీడియో క్యాప్చర్. ఇక ఏపీలోనూ డబ్బును మంచినీళ్లలా పంచుతున్నారు నాయకులు. ఓటుకు 3,000 నుంచి 10,000 వరకు పంచుతున్నట్టు తెలుస్తోంది. అటు పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నిన్న తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ వాహనంలో తౌడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా ఊహించని విధంగా ఆ బస్తాల మధ్యలో అట్టపెట్టెల్లో పెట్టి తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం 7 బాక్సుల్లో నగదు బయటపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఎన్నికల ఏర్పాట్లకు ఆటంకం కలిగించింది. భారీ వర్షానికి ఈవీఎంల పంపిణీ కేంద్రం ప్రాంతం అతలాకుతలమైంది.
పీటీజీ బాలుర పాఠశాలలోని ఈవీఎం ప్యాడ్స్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంపిణీ కేంద్రంలో వేసిన టెంట్లు పూర్తిగా తడిసి ముద్దై కుప్పకూలిపోయాయి. కాగా అప్పటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని వెళ్లారు. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. హెచ్ఐయు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన గోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆట మధ్యలో రేవంత్ షూ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. Assisted by the Chief Minister. ప్రధాని మోదీ కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్ ఖాళీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గూండాలు వారిని బెదిరిస్తున్నారని మోదీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుతుందని ప్రధాని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయని రాహుల్ గాంధీ వయసును ప్రస్తావిస్తూ అన్నారు. 400 पार आप करा ही देंगे, लेकिन इस चुनाव में लिख के रखिए, ये कांग्रेस के जो शहजादे हैं ना, ये कांग्रेस के शहजादे, उनकी जितनी उम्र है कांग्रेस को उससे भी कम सीटें मिलने वाली है. भाजपा एनडीए. ప్రధాని మోదీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు బీజేపీ అధిష్టానం ఆహ్వానం పంపింది. ఏపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ నామినేషన్ వేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. నామినేషన్ అనంతరం ప్రధాని మోదీ అక్కడే 2 రోజుల నుండి ప్రచారం నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. మంగోల్పూరిలోని బురారి ఆసుపత్రికి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే స్కూల్స్కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆసుపత్రులకు బెదిరింపు కాల్స్ రావడం అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, డివైజులు కానీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3:15 ఢిల్లీలోని బురారి ఆసుపత్రికి తొలుత బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అనంతరం సాయంత్రం 4:26 సంజయ్ గాంధీ ఆసుపత్రికి రెండో బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. యాత్రలో మొదట సందర్శించే యమునోత్రికి భక్తులు పోటెత్తారు. రెండో రోజునే వేలాది మంది ఒక్కసారి యాత్ర చేయడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మే 11నే వేలాది మంది భక్తులు యమునోత్రి ధామ్కు తరలి రావడం విశేషం. యాత్రలో భాగంగా ఇరుకైన ప్రమాదకరమైన మార్గాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. ప్రజలు ముందుకు కదలలేక గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గుర్రాలపైన డోలీలోనూ యమునోత్రికి వెళ్లే భక్తులు, కాలినడక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, హోంగార్డులు లేకపోవడంతో తొలి రోజు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇబ్బంది పడుతున్న భారీ జనసందోహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులను పోలీసులు కోరారు. తొక్కిసలాట జరగకుండా అదనపు బలగాలను తరలిస్తున్నారు. అమెరికాలో 2 తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ రేపాలుగా గుర్తించారు. అమెరికా అరిజోనాలోని ఫాజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 16 మంది స్నేహితుల బృందం ఈ నెల 8న జలపాతం సందర్శనకే వెళ్ళింది. జలపాతం వద్ద ఈత కొడుతున్న క్రమంలో రాకేష్, రోహిత్ గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరైన రాకేష్ ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే రాకేష్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ ఘటన జరగడం వారి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుబాంగ్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో సహా 11 మంది మరణించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు స్నాతకోత్సవం ముగించుకుని బస్సులో తిరిగి వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘోరం జరిగింది. వాహనం బండంగ్లోని కొండ రిసార్ట్ ప్రాంతం నుంచి పశ్చిమ జావాలోని డిపోక్కు వెళుతున్నప్పుడు దిగువ రహదారిపై బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టిందని పశ్చిమ జావా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 61 మంది ఉన్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మరణించగా చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మృతుల్లో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు, ద్విచక్ర వాహనదారుడు ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.